సరే ఇప్పుడు ఆ ముగ్గురు న్యాయమూర్తుల మీద మీరు కంప్లైంట్ ఇచ్చారు, కేసు కట్టలేదు, మీకు వచ్చింది ఏంటి అసలు ఇప్పుడు? అంటే మనకి ఏం వచ్చిందో కాదండి, ముందు వ్యవస్థ ఎట్లా ఉందో కనీసం మనకు క్లారిటీ వస్తుంది కదా. క్లారిటీ వచ్చి ఎలా మరి మరి అట్లా కాదు స్వామి. మీరు తిరిగేది కాక మీ పిల్లల భవిష్యత్తు కూడా పాడు చేస్తున్నారు రెడ్డి గారు మీరు. అంటే ఒకవేళ భవిష్యత్తు నిజంగా పాడైపోవాల్సి వచ్చి నా కుటుంబం భవిష్యత్తు పాడైపోయిన ఇబ్బంది ఏమీ లేదండి. కనీసం ఇట్లా మనం ప్రశ్నించకపోతే వాళ్ళకి అదే అలవాటు అయిపోయి మేము దేవుళ్ళు అని చెప్పేసి తప్పుడు తీర్పు ఇచ్చుకుంటా పోతే మరి మన పిల్లల్ని ఎంతో గారాభంగా పెంచుకునే పిల్లల భవిష్యత్తు ఇంకా పాడైపోతుంది కదా. ఇదే సొసైటీలో వీళ్ళని నమ్మేసి నాకు ఇప్పుడు 44-45 ఇయర్స్ అండి, ఇంకో 20 ఇయర్స్ ఉంటాను గట్టిగా ఉంటే, ఆ తర్వాత ఉన్నా ఉపయోగం లేదు, మీతో ఇలా మాట్లాడలేకపోవచ్చు అయ్యా. ఆ తర్వాత మన శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోతాం. గారాభంగా పెంచుకునే పిల్లల్ని ఇదే సొసైటీలో ఇదే భూమి మీద వదిలిపెట్టి వెళ్తాం మనం. వారి భవిష్యత్తు అప్పుడు పాడైపోదా? సరే ఇప్పుడు మీరు ఈ రామరాజ్యం ఈ ఆర్గనైజేషన్ పెట్టి ఇలాంటి వాటి మీద ఫైట్ చేస్తున్నారు. ఒకడన్నా మీరు సక్సెస్ అయ్యారు అసలు దీంట్లో? సక్సెస్ ఫెయిల్యూర్ వాటి డిఫినేషన్స్ ఏముందో నాకు తెలియదండి. మీ వల్ల అసలు ఎవరికైనా లాభం కలిగిందా? నాకు తెలియదండి. కనీసం ఎవరన్నా భయపడుతున్నారా? అట్లా కాదు స్వామి, నాకు తెలియదు. కలిగిన వారు ఏమన్నా చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. ఒక లిస్ట్ మీ ముందు పెట్టి నేను ఈ పనులు చేశాను, ఇది లాభం జరిగింది అని చెప్పుకునే టైప్ మేము కాదండి అయ్యా. కనీసం మన కౌంట్స్ ఉండాలి కదా మనకి. అవసరం అలా ఎప్పుడు చేసిన అలవాటు లేదు స్వామి మాకు. పని చేసుకుంటే పోతారు అంతే అంతే. ఒకవేళ ఇది చూస్తున్నారు, ఫలితం ఆశించారు, చూస్తున్నారు, ఇదిగో పలానా దాంట్లో మాకు లాభం జరిగిందని వాళ్ళు నమ్మితే వాళ్ళని చెప్పుకోనివ్వండి అయ్యా. లేకపోతే ఆ పేర్లన్నీ మనం చెప్పుకోవడం ఎందుకండి? ఈ హాట్ సీట్ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకునే ముందు ఈ నిన్న ఫ్రెష్గా ఏంటంటే ఈ డిసెంబర్ 20వ తారీఖు నాడు ఈయన ఒక కలెక్టర్ గారికి కూడా కస్టడీలో తీసుకోవడానికి నోటీస్ ఇచ్చారు. తీసుకోమని పోలీసు అధికారికి కూడా వార్నింగ్ ఇచ్చారు. దాని మీద మనం తెలుసుకునే ముందు ఒక చిన్న విరామం. సమస్యలపై రగిలే జ్వాల మేము, అవినీతిని అడ్డుకునే అధికారులం మేము. రాష్ట్రమైనా దేశమైనా ప్రశ్నించే గొంతు మాది. మా కోసం కాదు, మా బిడ్డల భవిష్యత్ కోసం పోరాడతాం. విప్లవ పునాదులను పుట్టిస్తాం. అందరికీ సామాజిక న్యాయం జరిగేలా చేస్తాం. ఇది మా దేశం, ఇది మా హక్కు. ప్రజా సమస్యల పరిష్కారానికి వస్తుంది మీ ప్రజాగలం, మీ నెంబర్ 1 న్యూస్లో. వెల్కమ్ బ్యాక్ టు హాట్ సీట్. రాఘవరెడ్డి గారు అయ్యా, నిన్న అంటే ఈ డిసెంబర్ 20వ తారీఖు నాడు మేము సోషల్ మీడియాలో ఒకటి చూసాం. మీరేంటి నేరుగా భీమవరం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు, ఒక టీంని తీసుకెళ్లారు. కలెక్టర్ గారు కారు దిగి వస్తున్నారు, నాగరాణి గారు, మీరందరూ అక్కడికి వెళ్ళి మిమ్మల్ని కస్టడీలో తీసుకుంటున్నామని ఆమెకి ఇది ఇచ్చారు. శ్రీమతి నాగరాణి గారు అరెస్ట్ మెమోరాండం అండర్ సెక్షన్ 40 ఆఫ్ BNSS ఓల్డ్ 43 CRPC ప్రకారం శ్రీమతి నాగరాణి గారు కలెక్టర్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ భీమవరం. సబ్జెక్ట్ ఏంటంటే యూఆర్ బీయింగ్ అరెస్ట్ అండర్ సెక్షన్ 40 ఆఫ్ BNSS ఫర్ ద కమిషన్ ఆఫ్ కాగ్నిజబుల్ అండ్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అని పెట్టి చాలా సెక్షన్లు రాశారు. చూడండి ఎన్ని సెక్షన్లు రాశారంటే, సెక్షన్లు వచ్చేసి 43 ఆఫ్ CRPC ఓల్డ్ ప్రకారం, న్యూది వచ్చేసి 40 ఆఫ్ BNSS ప్రకారం. వారి మీద అండర్ సెక్షన్ 198, 49, 61, తర్వాత 61 అంటే ఓల్డ్ 120B కుట్ర అనమాట. తర్వాత 280, 291, 299, 125, 314 ఇన్ని రకాల సెక్షన్లు పెట్టి కింద రాఘవరెడ్డి రామరాజ్యం ఫౌండర్ అని పెట్టి ఒక కలెక్టర్కే మీరు అరెస్ట్ వారెంట్ ఈ రకంగా ఇష్యూ చేశారంటే అసలు మీకు ఎంత ధైర్యం ఏంటి? అసలు మీకు ఎందుకు చేశారు? కారణం ఏంటి? ఆవిడ కూడా పాపం చూసుకుని చదివి స్టన్ అయిపోయి అలా వెళ్ళిపోయారు. ఏంటి అసలు మీరు ఎందుకు ఆమెకి ఇది ఇష్యూ చేశారు చెప్పండి. అయితే ఆవిడ తప్పు చేశారు అని మేము భావించిన తర్వాత ఆవిడ కలెక్టర్ అయితే ఏమిటి, మినిస్టర్ అయితే ఏమిటండి? ఏం తప్పు చేశారు ఆమె? ఇప్పుడు తేతలి గ్రామం
తెనాలి మండలం అనుకుంటే తెనాలి పట్టణం దగ్గర ఉందండి. తెనాలి ఎక్కడ ఉందండి? క్షమించండి మహాత్మా, తణుకు. తేతలి గ్రామం, క్షమించండి, తేతలి గ్రామం. ఆ తణుకు పట్టణం సమీపంలో ఒక అక్రమ పశువధశాల, ఎలాంటి అనుమతులు లేవు. ఇది పశువధశాల అంటే అక్కడ అన్ని ఇల్లులు ఉన్నాయి. అట్లాంటి ప్లేస్లో అనుమతి ఇవ్వడానికి అవకాశం ఇవ్వకూడదు. అనుమతులు లేకుండానే వారు రన్ చేస్తున్నారు. అది ఇప్పుడు దాకా అన్ని గతంలో మూసిపెట్టున్నా ఈవిడ ఛార్జ్ తీసుకున్న తర్వాతే ఈవిడ ధైర్యంతో వారు ఇప్పుడు అనుమతులు లేకుండా రన్ చేస్తున్నారండి. ఆ ఫ్యాక్టరీని కొనసాగిస్తున్నారు. ఎప్పటి నుంచి ఉంది అసలు అది? ఈ ఫ్యాక్టరీ సుమారు అనుకోవటం 10 సంవత్సరాల క్రితమే వాళ్ళు అయితే మొదలుపెట్టి అన్నీ చేస్తున్నారు. ఫ్యాక్టరీ నిర్వాహకులు ఎవరండి అసలు? నాకు తెలియదండి, ఎవరో నాకు తెలియదు. సరే, ఇప్పుడు అయితే నేను ఇది కంప్లీట్ చేస్తాను. కైండ్లీ దీంట్లో కలెక్టర్ గారి పాత్ర ఏంటి అసలు? ఆమెను మీరు అరెస్ట్ చేయడం ఏంటి? ఇప్పుడు మీ అధికార పరిధిలో కలెక్టర్గా ఉన్నటువంటి మీ అధికార పరిధిలో ఒక ఫ్యాక్టరీ అనుమతులు లేకుండా యథేచ్ఛగా ఇళ్ల మధ్యలో ఈ యొక్క పశువులను వధించేస్తున్నారండి. ఆ కంపు వాళ్ళు భరించలేకపోతున్నారు. అనేక మార్లు మొర పెట్టుకున్నారండి అధికారులందరికీ. ఎట్లా? రిటర్న్ గానేనండి. ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? వాళ్ళు ఇవ్వని వాళ్ళు అంటూ లేరండి. వారు మొర పెట్టుకోనటువంటి అధికారులు లేరు. రాజకీయ పార్టీలు అన్ని పార్టీలకు మొర పెట్టుకున్నారండి. అయినప్పటికీ ఏమిటండి, అపోజిషన్ పార్టీ వాళ్ళు అధికార పార్టీ వాళ్ళని తేడా లేకుండా చక్కగా కలెక్టర్ దాకా అన్ని మొరలు వినతి పత్రాలు వచ్చినప్పుడు కూడా కళ్ళు మూసుకుని షీ టైట్లీ క్లోజ్డ్ హర్ ఐస్, కళ్ళు మూసుకుని వ్యవహరిస్తున్నారంటే వాళ్ళ చేసే అన్ని నేరాలకి అబెట్మెంట్ పాత సెక్షన్ 109 ఏదైతే సిఆర్పిసి ఉందో అబెట్మెంట్ ప్రకారంగా ఈవిడ కూడా ముద్దాయే అని మీరెవరు కన్ఫర్మ్ చేయడానికి అంటున్నాయా? నేను ఆవిడకి కూడా యజమానేనండి. సెక్షన్ 21 ఐపీసీ ప్రకారంగా కైండ్లీ అలౌ మీ టు సే సెక్షన్ 21 ఐపీసీ ప్రకారంగా దే ఆర్ సర్వెంట్స్ అండి, పబ్లిక్ సర్వెంట్స్. వీఆర్ పబ్లిక్, వారికి కూడా మేము యజమానులు అండి. యజమానండి, మనకి అదే చెబుతున్నా. మీకు మొదటి మీతో వాదన ఏంటంటే, ఇప్పుడు మీ అందరం కూడా ఉన్నాం, మన సమాజంలో అందరం ఉన్నాం. మా పాత్ర మీడియా పాత్ర. ఏదైనా వస్తే మనం మీడియా పరంగా తెలియజేస్తాం. కోర్టులు లేదంటే మనకి నిన్న చిన్న ఎగ్జాంపుల్ జరిగింది, మా దృష్టికి ఒకటి వచ్చింది. ఇక్కడ పటమట పోలీసు వారు కొత్తగా పెళ్లి చేసుకుని జంటను పిలిచి ఇబ్బంది పెడుతున్నారు. మేమేం చేస్తాం, వాళ్ళని తీసుకొచ్చి ఒక వార్త ప్రజెంట్ చేసాం. తర్వాత తీసుకుని కమిషనర్ గారి దగ్గర పంపించాం. మీ పోలీసు కానిస్టేబుల్స్ ఇద్దరు ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళని తప్పుడు కేసు పెట్టారు. మీరు అని చెప్తున్నా. కరెక్ట్. తప్పుడు కేసు పెట్టారు. వాళ్ళు నిజంగానే పాపం పెళ్లి చేసుకెళ్ళిన జంట కొత్తగా బంగారం ఎత్తిపోయారని తప్పుడు కేసు పెట్టారంటే ఇద్దరు పోలీసులు వచ్చి పిలిచి 12 hours స్టేషన్లో కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టారు. కాబట్టి మీరు చర్య తీసుకున్నారు. మేము వార్త ప్రజెంట్ చేస్తాం. మిడ్నైట్ నా దగ్గరికి వచ్చారు వాళ్ళు. అది నేను చూశాను, అది కూడా నేను చూశాను. తర్వాత ఏం చేస్తాం, మేము కమిషనర్ గారి దగ్గర పంపించాం. ఇది కానీ హూ ఆర్ యూ వెళ్ళిపోయి ఆ కలెక్టర్ అరెస్ట్ చేయడం అయితే అని ఇప్పుడు మేము పోయి కమిషనర్ గారిని అరెస్ట్ చేయాలా? అయితే మీరు చెప్తున్నటువంటి ఈ జంటల లాంటి బాధితులు లక్షల్లో ఉన్నారు. మీకు దృష్టికి వచ్చింది 1-2. అవును, ఓకే. మేమేమంటున్నామంటే ఇదే వ్యవస్థలో యజమానులుగా మేము ఉన్నాం కాబట్టి అసలు ముందు వారి పని వారు చేస్తే మీకు పని ఏంటండి? అసలు వారి పని వారు చేయటం కోసం జీతాలు తీసుకున్నారు. వారి పని వారు చేయటం కోసం ప్రోటోకాల్. అసలు మీ దాకా వచ్చి మిమ్మల్ని కలవటం ఇదంతా బాధ ఎందుకండి? అసలు మీ దాకా కలిసి కాంటాక్ట్ వాళ్ళ దగ్గర లేదు, మీ దాకా రాలేదు. అసలు మీడియా కూడా ఇట్లాంటి పట్టించుకునే స్థితి నుంచి మీడియా దాటి వెళ్ళిపోయింది. మీడియా దృష్టిలో ఇవి సర్వసాధారణం అవి. ఇంకా మీరు పట్టించుకుని వాళ్ళని కూర్చోబెట్టి కమిషన్ దాకా తీసుకుని వెళ్ళారండి. మీకు అర్థమైందా మహాత్మ? అసలు ఈ బాధ ఈ కష్టం అంతా మనకెందుకు? మనం సర్వెంట్స్ని మనం జీతగాలని పెట్టుకున్నాం కదా. జడ్జి, సీజే, ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అందరూ మన జీతగాలే కదా. వాళ్ళ పని వాళ్ళు చేస్తే మీకు నాకు పని ఏంటి అసలు? కరెక్టే రెడ్డి గారు. దేనిదేనంటే ఇప్పుడు అక్కడ తేతలి గ్రామంలో జరుగుతున్న పశువధశాల గురించి సబ్జెక్ట్ మీద ఇప్పుడు ఆ గ్రామంలో ఒక విఆర్ఓ ఉంటాడు, ఒక ఆర్ఐ ఉంటాడు, ఒక డిప్యూటీ తహసీల్దార్ ఉంటాడు, ఎంఆర్ఓ ఉంటాడు, ఆర్డీఓ ఉంటాడు, వీళ్ళందరినీ జాయింట్ కలెక్టర్ ఉంటాడు, తర్వాత వీళ్ళందరినీ దాటి కలెక్టర్. మరి అంత వ్యవస్థ ఉండగా నేరుగా మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు. అదేమంటే ఎప్పటి నుంచో మొరబెట్టుకుంటున్నా అన్నారు. కలెక్టర్ గారు కూడా ఏమైపోతే పై అధికారి దొరికాలండి, సెక్రటరీ దొరికాలండి, చీఫ్ సెక్రటరీని కలవండి, మినిస్టర్ని కలవండి. కానీ మీరెవరు చట్టం చేతిలో తీసుకొని అరెస్ట్ వారెంట్ ఈ రకంగా ఇవ్వడానికి ఫస్ట్ టైం అయితే నాకు తెలిసి ఇండియాలోనే ఫస్ట్ టైం. అయితే మీరెవరు అసలు? అయితే ఆ పైకి వెళ్ళిన ఆ పై అధికారులను కూడా మీరే బాధ్యులని ఏమిటండి? ఈ 43 సిఆర్పిసి కొత్త చట్టం బిఎన్ఏ సెక్షన్ 40 ప్రకారంగా ఈ నేరం చేశారు మీరే అని మేము ఆరోపించడానికి సిద్ధమయ్యాం, ఆరోపించాం.
దాని ప్రకారంగా మిమ్మల్ని అరెస్ట్ చేసే అధికారం మాకు ఉంది. ఆ సెక్షన్ చెప్తుందండి, నేను చెప్పట్లేదు. అధికారం ఉంది. ఒకవేళ మేము పెట్టిన కంప్లైంట్ తప్పుడైతే నిరూపించుకోమని చెప్పండి వాళ్ళని, దేనికైనా మేము సిద్ధం. సరే, ఇప్పుడు మీరు అరెస్ట్ అన్నారు, తర్వాత ఏం చేశారు? అరెస్ట్ చేయాల్సిన వారు పోలీసు కస్టడీలో తీసుకోవాల్సింది. అరెస్ట్ మీరు చేశారు, కరెక్ట్. యాజ్ ఏ మీరు పబ్లిక్గా మీరు కలెక్టర్ని అరెస్ట్ చేశారు. ఇది పెద్ద సంచలనమే ఇండియాలో నాకు తెలిసి. ఇకపోతే మీరేం చేశారు? అక్కడి నుంచి టు ద స్టేషన్ హౌస్ ఆఫీసర్, భీమవరం పోలీస్ స్టేషన్, వెస్ట్ గోదావరి. ఆయనకి ఏం చెప్పారు? కంప్లైంట్ రిపోర్ట్ ఎగనెస్ట్ శ్రీమతి నాగరాణి, ఆక్యుపేషన్ కలెక్టర్ ఆఫ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రాస్తూ, అయ్యా ఈమె ఇక్కడ పెద్ద నేరం చేశారు, ఈమెను మేము అరెస్ట్ చేశాము, మీరు వచ్చి కస్టడీలో తీసుకుని ఆయనకి పెద్ద లెటర్ కూడా పెట్టారు. ఇది మీరు పెట్టింది. ఏమండి? సిఐ గారికి ఫోన్ కూడా చేశారు. ఆయన చెప్పింది కూడా మేము అన్నాం సమాధానం. ఆయన ఏం అడుగుతున్నాడు? ఏంటి కలెక్టర్ని అరెస్ట్ చేశారా? ఆయనకు అర్థం కాల పాపం. కలెక్టర్ని అరెస్ట్ చేశారా అంటే, అవును అరెస్ట్ చేసాం రమ్మంటున్నారు మీరు. మీ ఇద్దరికి ఏదో కొద్దిగా డిస్కషన్ జరిగింది, నేను వస్తున్నాను అక్కడికి, మీ సంగతి తెలుస్తాను. మీరేమంటారు? అది కూడా మేము దీంట్లో చూపిస్తాం. మీరేమంటున్నారంటే, నేను మీరు అని మాట్లాడుతున్నాను, నువ్వు ఏంటి నీ సంగతి అంటున్నాడు ఆయన మిమ్మల్ని. మీరు గౌరవంగా మాట్లాడు, మీరు నా సర్వెంట్ అన్నారు. కరెక్ట్, అవునా? ఒక రకంగా చూస్తేనేమో వీరరాఘవరెడ్డి చేసేది బ్రహ్మాండంగా ఉందని అనిపిస్తుంది. ఇంకో రకంగా చూస్తే అసలు ఏంటి పోలీసులని, సరే వచ్చాడు ఆయన, పోలీసులు వచ్చారు, ఏం జరిగింది వచ్చిన తర్వాత మేము చూడలేదు. అసలు ఆయన అక్కడే ఉండి వస్తాను. మీరు కలెక్టర్ ఆఫీసర్ ఉన్నారు, మేము అరెస్ట్ చేస్తా ఉన్నారు, ఆమె ఆఫీసులో పోయి కూర్చుంది, మీరు పోలీసు వాళ్ళకి ఫోన్ చేశారు, వస్తానన్న మీ సంగతి తెలుస్తాన్నాడు ఆయన. వచ్చాడు, అక్కడేదో డిస్కషన్ జరిగింది మీ ఇద్దరి మధ్యన, క్లారిటీ లేదు ఏం జరిగింది. సిఐ గారు ఏం చేశాడు అంటే, ఆయన అక్కడే ఉండి నీ పని తెలుస్తాను అన్నాడు కదండి. అది తేల్చుకోవడం కోసం మేము కూర్చున్నాం. మేము వచ్చింది ఆ పని మీద అండి. అయ్యా ఈ జన్మ తీసుకున్నది ఆ పని మీద. అయితే ఆ వచ్చిన తర్వాత పిల్లిలాగే తిరిగాడండి ఆయన. కెమెరా ముందు చెప్తున్నా, ఫోన్లో ఆ రకంగా మాట్లాడిన ఆయన వచ్చిన తర్వాత పిల్లిలాగే తిరిగాడండి ఆయన. ఎందుకంటే మేము ఇచ్చిన కంప్లైంట్ అప్పటికే వారికి చేరింది. సబ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే వచ్చి ఉన్నారో, సబ్ ఇన్స్పెక్టర్ వచ్చారు ముందు ఇన్స్పెక్టర్ లాస్ట్లో ఎప్పుడు వచ్చి పిల్లిలాగా వెళ్ళిపోయాడండి ఆయన. ఈ ఫోన్లో చూపించిన ప్రతాపం నేరుగా లేదండి. మేము చంపడానికే చావడానికే సిద్ధపడి ఉన్నాం. అల్లూరి సీతారామరాజు వారసులు మేము సిద్ధపడిపోయిన ప్రాణాల మీద తీపితో మేము పోలేదండి. అయితే ఎవరో సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి అతను చాలా సంస్కారంగా మాట్లాడారండి. ఆయన చాలా పద్ధతిగా మాట్లాడితే మేము చాలా పద్ధతిగా, అయ్యా కలెక్టర్ ఇక్కడే మా కస్టడీలో ఉన్నారు, ఇది 43 CRPC కొత్త చట్టం BNS ఏదో 40 సెక్షన్ ప్రకారంగా మీకు మేము అప్పచెప్పి వెళ్తున్నాం. కలెక్టర్ గారు అప్పచెప్పి వెళ్తున్నాం, మీకు ఇది మీ బాధ్యత, ఇది మేము పెట్టిన కేసు రైట్ కేసు అని మేము అనొచ్చు. మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి, ఇన్వెస్టిగేషన్ అధికారం మీకు ఈ ప్రకారంగా మీకు ఉంది. మీకు ఇది కాగ్నైజబుల్ అయితేనేమో ఎలాంటి మీరు పక్షపాతం చూపకుండా ఆవిడ మీరు ఈడ్చుకెళ్ళిపోవచ్చు, మీరు పిఎస్కి ఈడ్చుకెళ్ళిపోవచ్చు కలెక్టర్ గారిని. ఒకవేళ ఇది నాన్ కాగ్నైజబుల్ అని మీకు అనిపిస్తే మీరు బెయిల్ ఇచ్చుకోవచ్చు. మేం పెట్టిన సెక్షన్స్కి, మేమిచ్చిన నోటీస్కి కట్టుబడి ఉన్నాం. ఒకవేళ మేమిచ్చిన తప్పు అని మీ ఇన్వెస్టిగేషన్లో తేలినా మా మీద మీరు 340 CRPC రీడ్ విత్ 195 ప్రయోగించవచ్చు. మేము ఎదుర్కోవడానికి సిద్ధమై ఉన్నాం. అంటే ఇది రిపోర్ట్ అండి, ఇది ఆయన చెప్పినప్పుడు చెప్పాను నేను సబ్ ఇన్స్పెక్టర్ గారికి. సరే, ఇప్పుడు దీంట్లో ఏంటంటే మీ తేతల గ్రామం ఎట్లా జరుగుతుంది, లహం ఫుడ్ ప్రొడక్ట్స్ అనేవారు ఈ రకంగా చేస్తున్నారు. అనేక సార్లు మీరు వాళ్ళు కంప్లైంట్ చేసినా పట్టించుకోవట్లేదు. ఇర్రెగ్యులర్గా డ్యూటీ చేసిన కలెక్టర్ గారు, సో మీరు ఈ సెక్షన్ ప్రకారం మేము అరెస్ట్ చేసాం, మీరు ఎంక్వైరీ చేయమన్నారు. సరే, ఆయన ఏం చేశాడు? చేయలేదు, వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఆయన మీద మీరేం చేస్తారు? ఇంకా మీరు ఏం చేయగలరు? ఏం చేస్తామో చూస్తారు కదా స్వామి, చెప్పండి. ఏమి కాదు, సిఐ గారు వచ్చాడు, అయ్యా ఆయన పని మీకు ఆయనకి అర్థం కాలబాబు. అయ్యా ఇప్పుడు ఈ రిపోర్ట్ వాళ్ళకి వెళ్ళింది కదా, వెళ్ళిన తర్వాత ఒక్కసారి వాళ్ళ చేతికి రిపోర్ట్ అందిన తర్వాత 154 CRPC ప్రకారంగా కానీ, లేదా నాన్ కాగ్నైజబుల్ అయితే, ఇది తీవ్రమైన నేరం కాకపోతే 155 ప్రకారంగా కానీ వారు కేసు కట్టాలి. వినండి స్వామి, ఇది లలిత్ కుమారి వర్సెస్ UP గవర్నమెంట్ కేసులో కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు అండి ఇది. ఈ 154 CRPCలో ఏముందో దాన్ని మీరు ఒబే చేయాల్సిందని వారు కేటగారికల్గా చెప్పినటువంటి ఆర్డర్ ఉందండి. వీరు చెయ్యకపోతే అందరి మీద కంటెంట్ పడిపోతుందండి. కంటెంట్ పడితే ఎక్కడికి వెళ్తుంది అన్నది మళ్ళీ కోర్టుకి. వినండి స్వామి,
ఆ కోర్టులో కంటెంప్ట్ కూడా కాకపోతే భగవద్గీత 18వ అధ్యాయంలో యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య నలిప్యతే హత్వాపి సహేమాన్ లోకాన్ హంతి ననిబధ్యతే ప్రయోగిస్తామండి. ఆర్టికల్ 361లో ప్రెసిడెంట్, గవర్నర్స్ అండ్ రాజ ప్రముఖ షల్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీ కోర్ట్స్ వైల్ డిశ్చార్జింగ్ దర్ అఫీషియల్ డ్యూటీస్. దాంట్లో ఇంకా రాజ్య ప్రముఖులు ఇంకా బతికే ఉన్నారండి. ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తామండి. ఒక్కటి వీరరాఘరెడ్డి గారు, మీరు ఎప్పుడో నాకు భగవద్గీతలు ఎట్లా ఉంది అట్లా ఉందని చెబుతూ అసలు ఈ కాలంలో ఎట్లా చెల్లుద్ది? మీరు ఇంకా పిచ్చిగా వ్యవహరిస్తున్నారంటున్నా. అంటే మీకు అందుకనే కదా భగవద్గీతతో పాటు ఆర్టికల్ 361లో రాజ్య ప్రముఖ అని కూడా మీకు చెప్పాను. మీకు నేను ప్రెసిడెంట్, గవర్నర్ అండ్ రాజ్య ప్రముఖ షల్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీ కోర్ట్స్ వైల్ డిశ్చార్జింగ్ దేర్ అఫీషియల్ డ్యూటీస్. ఒక్కసారి మేము రాజ్య ప్రముఖులుగా మేము ఛార్జ్ తీసుకోనంత వరకే. రాజ్య ప్రముఖుల వ్యవస్థ ఈ గొడవ ఏంటి? రాజ్య ప్రముఖులు ఆర్టికల్ 361 చూడండి స్వామి. మరి మీరు రాజ్య ప్రముఖులు ఇప్పుడు? నేను రాజ్య ప్రముఖులు అవునో కాదో నిర్ధారించడానికి కోర్టుకే హక్కు లేదు. షల్ నాట్ ఆన్సరబుల్ టు కోర్ట్ వైల్ డిశ్చార్జింగ్ అవర్ అఫీషియల్ డ్యూటీస్ అని ఉందండి అక్కడ. అయితే అసలు రాజు ఏంటి, ప్రముఖుడు ఏంటి? ప్రతి పౌరుడు ప్రభువే. ఎవరండి? ధర్మం కోసం వాడు కానీ ప్రాణం ఇవ్వటానికి సిద్ధమైతే, ఆ శౌర్యం ఆ క్షాత్రం ధర్మస్థాపనకు సిద్ధమైతే ప్రతి పౌరుడు ప్రభువే అండి. సరే, అసలు మీరు నేను సిఏ గారికి ఇచ్చారు కదా, ఆయన ఏం చేస్తారు? ఆయనతో మాట్లాడదాం ఇప్పుడు. అసలు అలాగే మాట్లాడదాం. తప్పకుండా. నిజంగా ఆయన ఏం యాక్షన్ తీసుకున్నాడు మేము నేను అనుకుంటాం ఎవరో పిచ్చోడు ఇచ్చాడో చెత్త బొట్లో పడేసి ఉంటాడు. నాకు తెలిసి ఏం యాక్షన్ తీసుకున్నాడు అంతే. అది అలా జరుగుతుందండి. మీరు ఏం చేయగలరు అప్పుడు? అంటున్నా అదే స్వామి, ఇప్పుడు మీకు చెప్పాను కదా. మళ్ళీ వెళ్తారు. ఎవరికి వెళ్తారు? లేదు స్వామి, లేదు మహాత్మా. మీకు ఆర్టికల్ 361లో రాజ్య ప్రముఖను ఉదాహరించి కూడా మీకు చెప్పాం. మీకు అర్థమవుతుందా స్వామి? ఇక్కడ దాకా వెళ్ళిన మేము తర్వాత కార్యాచరణకు వెళ్ళకుండా ఉంటామా మహాత్మా? మేము ప్రశ్నలు లేకుండా అసలైన సమాచారాన్ని కనుగోవడం సాధ్యమా? మీ నమ్మకాన్ని అణచే ఈ అబద్ధాలకు ఎలా చెక్ పెట్టాలి? ప్రతి జీవితాల్లో భయాలు నింపుతున్న కథనాల అసలు ఉద్దేశం ఏంటి? అసత్య ప్రచారాల వెనుక ఉన్న వ్యూహాలేంటి? మీరు నమ్మిన ప్రతి కథనం వాస్తవమేనా? మీ సందేహాలకు సమాధానాలు తెలియజెప్పేందుకు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ద్వారా సత్యాన్వేషణలో ముందుకు వెళుతుంది. వెలికి తీసిన ప్రతి ఆధారం, ప్రతి ప్రశ్న ఇవి ప్రజల ముందు నిలబడే నిజాలు. ఈ నిజాలు తెలియజేసే మార్గమే #1 న్యూస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సరికొత్త కార్యక్రమాలతో త్వరలోనే మీ ముందుకు వస్తుంది #1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. మన భీమవరం మీరు కంప్లైంట్ ఇచ్చిన కలెక్టర్ మే కంప్లైంట్ సిఐ గారితో మనం మాట్లాడతాం. సార్ నమస్తే అండి. భీమవరం సిఐ గారు నాగరాజు గారా? అవునండి. నమస్తే అండి. నేను సుధాకర్ నాయుడు, నా పేరు. #1 టీవీ ఛానల్ సిఎండినండి నేను. నాయుడు గారు చెప్పండి. ఇందాక మూర్తి గారు చెప్పారు మీరు ఫోన్ చేస్తారు. అవునవునండి. ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో ఉన్నాను, మీరు మాట్లాడేది అందరూ కూడా వింటారు. ఇప్పుడు నిన్న 20వ తారీఖు నాడు ఒక ఆయన వీరరాఘవరెడ్డి గారిని కలెక్టర్ గారిని అరెస్ట్ చేశానండి, మీరు వచ్చి ఆయనకి కస్టడీలో తీసుకోమని మీకు కంప్లైంట్ ఇచ్చాడు. అవునండి. ఏం చేశారు సార్ దాన్ని? ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏంటి సార్ అసలు ఆయనకి ఇవ్వడానికి రైట్ ఎక్కడ నేను ఆయన అడుగుతున్నాను. రైట్ మీకు ఎక్కడదండి అంటే ఆయన ఏదో చెప్తున్నారు. మీరేంటి దీని మీద మీరేమంటున్నారు అసలు? అదే ఆయన చెప్పారండి. యాక్చువల్ గా మాకు పబ్లిక్ అరెస్ట్ చేసే రైట్ ఉందని చెప్పేసి ఆ రోజు నాకు ఫోన్ చేసి అన్నారు ఆయన. అయితే పబ్లిక్ అరెస్ట్ చేసే రైట్ మనకి సిఆర్పిసి 43 ప్రకారం కానీ బిఎన్ఎస్ పార్టీ ప్రకారం కానీ పబ్లిక్ ఎప్పుడు వస్తుందంటేనండి, ఒక పట్టదగిన నేరం అంటే కాగ్నిజబుల్ అఫెన్స్ అబౌవ్ 7 years అయ్యుండి పోలీసులు వచ్చే టైంలో ఆ దొంగ పారిపోతాడు, 7 years అబౌవ్ పనిష్మెంట్ ఉండేటువంటి నేరం అయ్యుండి కాగ్నిజబుల్ అఫెన్స్ అయి ఉండాలండి. ఒక పబ్లిక్ ఎదురుగా ఆ నేరానికి పాల్పడినప్పుడు ఆ వ్యక్తి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి పోలీసులు వచ్చే వరకు వెయిట్ చేస్తే అతను పారిపోతాడు ఆ దొంగ అనుకున్నప్పుడు పబ్లిక్ పట్టుకుని పబ్లిక్ అప్పుడు అరెస్ట్ చేయొచ్చండి వాళ్ళని. అవునండి, మీరు చెప్పింది విన్నాను, అది మీరు వాయిస్ కూడా విన్నాను. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ 40 BNSS చట్టం ప్రకారం ఈయన ఏమంటారంటే, లేదండి కలెక్టర్ గారు అక్కడ సరైన పరిపాలన చేయట్లేదు, ఆమె వచ్చిన దగ్గర నుంచి గోవధశాల స్టార్ట్ అయ్యింది, ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవట్లేదు, చుట్టుపక్కల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు, కాబట్టి ఆమె నేరం చేసింది మా దృష్టిలో.
సో మేము అరెస్ట్ చేసి ఆమె కూడా ఇచ్చారండి, అది కూడా చూసా విజువల్స్. అదే మేడం గారికి కూడా నేరం చేశారు అని వాళ్ళ దృష్టి, పబ్లిక్ దృష్టి కాదు కదండి. ఒక నేరం చేశారు అంటే దాని మీద ఎంక్వైరీ ఉంటది. వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కంప్లైంట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఆల్రెడీ గ్రామ స్థాయి నుంచి కంప్లైంట్ చేసుకున్నారు, గ్రామ వాళ్ళు ఇచ్చారు దానికి. వాళ్ళు సంథింగ్ గ్రామ స్థాయిలో వాళ్ళు, నేను కూడా మామూలుగా సోషల్ మీడియాలో అది చూశాను అనమాట అండి. దానికి మాకు ఆపడానికి ఎటువంటి అధికారం లేదు, దానికి అన్ని పరిమితులు ఉన్నాయి, పర్మిషన్స్ కూడా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు నెక్స్ట్ లెవెల్ అలాగే కలెక్టర్ గారికి ఇచ్చారు. కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేసుకున్నారు. కలెక్టర్ మేడం గారు కూడా చెప్పారు, యాక్చువల్ PGRS లో కూడా వాళ్ళు పెట్టారు అని చెప్పి. ఏదన్నా ఉంటే వాళ్ళు లీగల్ గా నెక్స్ట్ అవసరం అనుకుంటే మనకి త్రూ కలెక్టర్ గారి తర్వాత వీళ్ళు PGRS లో పెట్టుకోవచ్చు. ఆ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఉంటే వాళ్ళు త్రూ కోర్టు ద్వారా కూడా వెళ్ళొచ్చండి. నేను అదే చెప్తాను. నేనేమన్నానంటే మీరెవరు, హూ ఆర్ యూ అసలు? ఆయన ఏమంటారంటే ఇప్పుడు ఇన్స్పెక్టర్ గారు చర్య తీసుకుపోతే మీరేం చేస్తారంటే, ఆయన మీద కూడా నేను ఆయన మీద కూడా చేసే అధికారం నాకుంది, పబ్లిక్ సర్వెంట్ల వాళ్ళు, నేను పబ్లిక్ని అంటాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీ అభిప్రాయం చెప్పండి సార్. ఎంతో సర్వీస్ చేస్తుంటారు మీరు, మీ సర్వీస్లో ఇది జరిగిందా ఎప్పుడన్నా? ఇప్పుడు పబ్లిక్ సర్వెంట్స్ మేము పబ్లిక్ కి సర్వీస్ చేయడానికే ఉన్నామండి. ఇప్పుడు యాజ్ పోలీసు మా దగ్గరకు వస్తే యాజ్ మేము పోలీస్ సర్వెంట్ కింద మా డ్యూటీ ఏంటండి, లా అండ్ ఆర్డర్ సరిచేయడం, ఎవరన్నా దొంగతనం చేసి ఇటువంటి వాటిని నేరాలని ప్రివెంట్ చేయడం, అలాగే నేరస్తుల్ని పట్టుకోవడం, నేరాలని డిటెక్ట్ చేయడం. యాజ్ అ పబ్లిక్ సర్వెంట్ గా, పోలీస్ ఆఫీసర్ గా అది మా డ్యూటీ అనమాట అండి. అంతే కదా, అది మేము చేస్తా ఉంటాం. అందులో ఇప్పుడు దీంట్లో పలానా దాంట్లో ఆయనకి ఉన్నటువంటి లీగల్ రెమెడీస్ బట్టి ఆయన ఎక్కడికి వెళ్తానన్నా వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు మాకు యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ గా ఆయన చెప్తారు, అన్ని సెక్షన్ అన్ని కూడా చెప్తారు. వీరరాఘవరెడ్డి గారు 154 ప్రకారం కాగ్నిజబుల్ అఫెన్స్ వస్తే నేను స్టేషన్ లో వెంటనే FIR రిజిస్టర్ చేసుకోవడం, తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఒకవేళ దాంట్లో కాగ్నిజెన్స్ లేదు అనుకుంటే నేను దాన్ని తిరస్కరించవచ్చు. దాని తర్వాత నేను తిరస్కరించినప్పుడు ఆయన నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ SP గారికి ఫిర్యాదు చేసుకోవడం, అప్పటికి కూడా అవ్వకపోతే ఆయన నెక్స్ట్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ చేసుకోవడం, ఆయన ఉన్నటువంటి లీగల్ రెమెడీస్ అండి. సరే సార్, ఈ విషయంలో మీరు కలెక్టర్ గారిని కలిసారా? ఈయన చెప్పారు అసలు పలానా అతను ఇట్లా వచ్చారని, మీరు ఆయన కలిసారండి? కలెక్టర్ గారిని కూడా మేడం గారిని కలిశానండి. కలిసి ఇలా చెప్తే నేను చాలా ఇబ్బంది పెట్టారు వాళ్ళు. నేను కారు దగ్గరనే రిప్రజెంటేషన్ ఇస్తున్నారంటే నేను తీసుకోవడానికి వెళ్తే మేము వారంటీ ఇస్తున్నామా ఇలాగని చెప్పేసి అన్నారు. అని కొంచెం మూవ్ అవ్వకుండా, కదలనివ్వకుండా కూడా చేయడం జరిగింది. అవును, మేడం గారు నన్ను వాళ్ళు ఆ మీటింగ్ ఉందన్నమాట అండి. అప్పుడు మీటింగ్కి వెళ్తుంటే మేడం గారు కదలకుండా ఆఫ్ చేసేసి వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. ఆ ఫ్యాక్టరీ గురించి వాళ్ళు ఇచ్చేశారు. మరి దీని మీద మరి మీరు కలెక్టర్ గారు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? మరి వీళ్ళని మీరు కేసు పెట్టచ్చుగా, ఇలా చేశారనే ఉద్దేశం అలా జరుగుతుందా ఏమన్నా? అంటే ఆ రోజైతే మేము ఇవ్వమని అడగలేదండి, కలెక్టర్ గారిని కంప్లైంట్ ఇవ్వమని మేము అడగలేదు. వాళ్ళంతా వాళ్ళు కూడా ఇవ్వలేదు డైరెక్ట్ గా. ఒకవేళ మేము అది జరిగిందంతా కూడా ఈ విధంగా జరిగిందని చెప్పేసి మేము రికార్డ్స్ లో అయితే పెట్టుకున్నాము. దాంట్లో ఎవరన్నా దాని మీద మాకు ఫిర్యాదు ఇస్తే దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామండి. ఓకే, థ్యాంక్ యూ సార్. సిఐ గారు నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి. ఇది వీరరాఘవరెడ్డి గారు, అయితే నేను మీకు ఏమేదో చెప్పాను ఒక్క సెకండ్, అదే జరిగింది. లేదండి మీరు పూర్తిగా ఒకవేళ ఉన్నారు. ఆయన కాగ్నైజబుల్ అఫెన్స్ అయితే మాత్రమే 43 CRPC ప్రకారం అరెస్ట్ చేయొచ్చు అంటున్నాడండి. కాదు, కాగ్నైజబుల్ అయినా నాన్ కాగ్నైజబుల్ అయినా అరెస్ట్ చేయొచ్చు అని దాంట్లో ఉందండి. అది సరే, ఒకటి వీరరాఘవరెడ్డి గారు ఆయన ఒక 10-15 ఏళ్ళు సర్వీస్ చేస్తూ CI అయ్యాడు. ఇక్కడ కలెక్టర్నేమో మీరు వెళ్ళి అరెస్ట్ చేస్తున్నారు. నేను చెప్పినట్టు వీడియోలో విజువల్ చూసా. ఆమె కారు దిగి పాప మీద మీటింగ్ అని వెళ్తానే మీరు అడ్డుపడి, నేను చెప్పింది జరిగింది, రిప్రజెంటేషన్ దాని చిరాకు చూసి ఆమె స్టన్ అయిపోయింది. ఇప్పుడు తర్వాత మీరేం చేశారు? మా కస్టడీలో ఉంది, మీరు తీసుకెళ్ళని CIకి చెప్పారు. ఆయన వచ్చాడు. ఆయన ఏమంటున్నాడు అసలు, ఏమంటే ఇది జరిగితే గోవధశాలకు పర్మిషన్స్ ఇచ్చారు, మేము అవన్నీ ఎంక్వైరీ చేసాం, మీరు ఎవరి మీద వేయాలి? పర్మిషన్ ఇచ్చడం మీద మీరు కంప్లైంట్ చేయాలి, అతన్ని అరెస్ట్ చేయాలి. CI గారు నా పర్మిషన్ చూపించమని చెప్పండి సార్. అది చెప్పాడు, చెప్పండి సార్. రికార్డు కెమెరా ముందు చెప్పారు కదా, పర్మిషన్స్ చూపించమనండి CI గారు. కలెక్టర్ గారు మేము అన్ని ఎంక్వైరీ చేస్తాం. పర్మిషన్ చూపిస్తే పర్మిషన్స్ అని ఇచ్చడానికి రూల్ ఉల్లంఘించి ఇచ్చారా, రూల్ ప్రకారంగా ఇచ్చారా? అప్పుడు అతని మీద యాక్షన్ తీసుకోవాలి కదా. స్వామి, ఆవిడ ఎవరండి? ఆ జిల్లాకి అథారిటీ అండి ఆవిడ. ఎవరండి? కలెక్టర్ జిల్లాకి హెడ్ అండి ఆవిడ.
సరే ఎందుకు మీరు కలెక్టర్కి సంబంధం లేదంటారా ఏంటి మీరు ఇప్పుడు ఇది? అట్లా కాదు, కలెక్టర్ సంబంధం ఉంది, స్వామి ఒకటి జిల్లా పరిపాలన అధికారి అండి. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటల్లో కూడా 154, 155 సిఆర్పిసిలో 155 వదిలేసాడండి అక్కడ ఆయన. మీకు అర్థమైందా? లలిత్ కుమారి వర్సెస్ యూపీ గవర్నమెంట్ కేసులో మీరు చూడండి, కాగ్నైజబుల్ అఫెన్స్ అయితే నువ్వు కట్టాలి SHOగా. ఇఫ్ ఇట్ ఈస్ నాన్ కాగ్నైజబుల్ నీకు తిరస్కరించే హక్కు లేదు, నువ్వు మ్యాజిస్ట్రేట్కి ఇవ్వాలి అది. ఆయన అదే చెప్తున్నాడు ఇప్పుడు. ఆయన ఏం చెప్పాడు ఫోన్ లో? ఆయన ఏమంటారు? తిరస్కరించొచ్చండి అన్నాడండి ఆయన. ఈ హక్కు వాడికి లేదు, క్షమించండి వారికి లేదు. కాగ్నైజబుల్ అఫెన్స్ అయినా నాన్ కాగ్నైజబుల్ అయినా తిరస్కరించే హక్కు 154 సిఆర్పిసి కానీ 155 కానీ ఇవ్వలేదు. నేను తిరస్కరించు అంటే ఆయనకు అవగాహన లేదు. ఆయన 15 సంవత్సరాలు సర్వీస్ చేసింది ఇలాగే చేసాడండి ఆయన. 15 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు సర్వీస్ ఉన్నా పనికిరాని సర్వీస్ చేసాడండి ఆయన. ఆయనకి చట్టం మీద సిఆర్పిసి మీద అవగాహన లేదు. ఆయన సీఏగా పనికిరాడు ఆయన. సరే ఇప్పుడు ఆయన ఏమన్నారు? నేను చేయలేకపోతే నా పై అధికారి కంప్లైంట్ చేసుకోవచ్చు అని అంటున్నారు. అంతేనండి, చెప్పారు. మేము దోచుకుంటుంటామండి మీరు ఇంకేం మమ్మల్ని వదిలేసి మీరు పైకి వెళ్ళండి మీరు అని చెప్తారండి వాళ్ళు. అదే కదండి ఆయన చెప్పింది మీరు. అలాగే స్వామి ఆయనకి ఆ రోజు ఎదురుపడి నేను వస్తున్నా తేల్చుకోవడం కంటే మేము ఎదురు చూసామండి. వస్తాడు, మాట్లాడతాడు, మేము సిద్ధమై ఉన్నామండి. నేనేదో క్వశ్చన్ అడిగాను. మీరు ఇందాక చెప్పిన దానికి ఒకవేళ మీ తప్పు అయితే మా మీద ఆయన యాక్షన్ తీసుకోవచ్చు అన్నారు కదా. ఆయన అడిగానుగా. సరే ఈయన కంప్లైంట్ ఇచ్చారండి, మీరు కలెక్టర్ గారు కలిశారండి. ఆమె ఏమైనా ఈయన మీద ఎగరెస్ట్ కంప్లైంట్ ఇచ్చిందా అన్న? ఇవ్వలేదండి అన్నారు. ఆవిడ కంప్లైంట్ ఇస్తే కూడా ఏమిటండి, మమ్మల్ని నిర్బంధించడం వీరి తప్పు అని ఆవిడ కంప్లైంట్ ఇస్తే కూడా డిఫాక్టో కంప్లైంట్ ఆవిడ అవుతారు. ఏ డిఫాక్టో కంప్లైంట్ అయినా వారిని మేమే మళ్ళీ క్రాస్ చేస్తాం. మీకు అర్థమైందా స్వామి? ఒకవేళ 43 సిఆర్పిసి వీరికి అధికారం ఇవ్వలేదు అని అంటే వారిని మేమే క్రాస్ చేస్తాం. మీకు అర్థమైందా స్వామి? సరే ఏదైనా కానీ ఇండియాలోనే నాకు తెలిసి అనేక రకాలైన ఇలాంటివి జరుగుతున్నాయి. ఇది కింద వ్యవస్థ ఎమ్మెల్యే చెప్పాడనో ఎంపీ చెప్పాడనో కక్షపూరితంగా తప్పుడు కేసులు కడుతున్నారు. సాక్షాత్తు మేము ప్రోగ్రామ్ చేసిందా మీరు కూడా చూశారు, నిప్పులాంటి నిజం అని. చంద్రబాబు నాయుడు గారు లాంటి ఇంత పెద్ద పరిపాలనా దక్షుడిని తీసుకొచ్చి తప్పుడు కేసు పెట్టి 54 రోజులు జైల్లో పెట్టారు. ఆయన చెబుతాడు తప్పుడు కేసు రైట్ కేసు నేను నిర్ధారించట్లా, నా మీద తప్పుడు కేసులు పెట్టారని ఆయన అన్నాడు లేదా? అన్నారండి. పవన్ కళ్యాణ్ మీద కూడా అదే పరిస్థితి, నేనేదో నా దారిని వెళ్తాను అర్ధరాత్రి ఆపేశారని అన్నాడు లేదా? తప్పుడు కేసు పెట్టారని ఎవరు? చంద్రబాబు గారు అన్నారు. ఇన్ని సంవత్సరాలు పరిపాలించారు కదా. అవును. మీ పరిపాలనలో ఎప్పుడైనా తప్పుడు తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తుల మీద 197 సిఆర్పిసి మీరు ప్రయోగించారా? అదే నేను అడుగుతున్నాను. రెండోది పోనీ ఇప్పుడు సీఎం అయ్యారు, కేసు తప్పుడు కేసు ఎవరు పెట్టినా మిమ్మల్ని రిమాండ్కి ఎవరు పంపించారు? జడ్జి గారు కదా. మరి ఆ జడ్జి మీద మీ మీద వచ్చిన కేసు తప్పుడు కేసు అయితే ఆ జడ్జి మీద 197 సిఆర్పిసి కొత్త చట్టం 218 ఐపీసీ ఇప్పుడు కూడా ప్రయోగించి ఆ జడ్జిని జైలుకి పంపించండి. మీరు అదే నేను అడుగుతున్నా. సీఎం గా ఉన్న మీరే తప్పుడు కేసులో లోపలికి వెళ్తే సామాన్యుల పరిస్థితి ఏమిటి? అదే తప్పుడు కేసు అయితే. రాఘవరెడ్డి గారు ఆయన ఇంత సర్వీస్ ఉన్న సీఎంగా చేసిన వ్యక్తి నా మీద తప్పుడు కేసులు పెడతారా, అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారా అని మీరు చూశారు. మేము కార్యక్రమం కూడా ప్రోగ్రామ్ చేస్తాం దాని మీద. మరి రేవంత్ రెడ్డి గారిని కూడా వచ్చి అక్రమంగా తీసుకెళ్ళి లోపలేసి ఆయన తప్పుడు కేసు అన్నాడు. మరి వీళ్ళందరూ ముఖ్యమంత్రులు అయిన తర్వాత ఎందుకని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లే? ఇంకా మీరేం చేయగలుగుతారు అంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా మీద పెట్టిన తప్పుడు కేసు ఆయన అదే అంటున్నాడండి. అదే అండి, మీ మీద తప్పుడు కేసు వాళ్ళ పెట్టడం నిజమైతే ముందు మీరు పెద్ద పెద్ద పరిపాలకులు కదా, మీ మీద తప్పుడు కేసులు పెడితే మీరే లోపలికి వెళ్ళిపోయి ఉండాల్సి వస్తే ఇంకా సామాన్యుల కోసం మీరు ఏం చేశారు? మీరు అదేనండి నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ అది. ఇప్పుడు అలాంటి వాళ్ళే నిరూపించలేకపోతున్నారు పెద్ద పెద్ద అధికారులని, మీరేం చేయగలుగుతారంటున్నా. అందుకనే సార్ దానికోసం రామరాజ్యాన్ని స్థాపించి, మీకు అర్థమైందండి, ప్రాణాలు ఇవ్వటానికి తీయటానికి సిద్ధపడి. అంటే మీరు నక్సల్ ఇట్లా లాగా ఫాలో అవుతారండి? అట్లేంటండి ప్రాణాలు తప్పు కదా. అలా కాదండి. అల్లూరి సీతారామరాజు నక్సలైటా? సుభాష్ చంద్రబోస్ నక్సలైటా? అంటే నక్సలైట్ అంటే ప్రాణం తీయటానికి ఇవ్వటానికి ధర్మస్థాపన కోసం. ఇది మా ధర్మం నేర్పిందండి. ఏమిటండి? యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. మాకు ధర్మం నేర్పించింది. మాకు ఏమనండి, సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అహం బ్రహ్మస్మి. నేనే బ్రహ్మ, శివోహం, నేనే శివుడు. అయితే మొత్తం వేదాల సారం అదే అయితే ఈ లోపలే శివుడు ఉంటే ఈ శివుడు పనేంటి? ఈ లోపలే విష్ణు ఉంటే ఈ విష్ణు పనేంటి? ముక్కు ముసుగు తపస్సు చేసుకోవటమా? శిష్ట రక్షణ కోసం ప్రాణం ఇవ్వటానికో తీయడానికో సిద్ధపడటమా? వీర రాఘవరెడ్డి గారు నేను ఒకటే అన్న, ఇదేమి
ఇది కలియుగం ఇది, అంటే ద్వాపరయుగం కాదు, త్రేతాయుగం కాదు. మీరు ఆ రోజు భాష మాట్లాడుతున్నారు. అదేంటి ఈ కలియుగంలో అదేంటి ఆ యుగంలో మీరు లేరా? ఉండొచ్చండి. ఇప్పుడు మనం బతుకున్నాం, మనం అంతా జీవిస్తున్నాం, ఒక చట్టం, ఒక న్యాయం, కాదండి, కిందోడు పని చేయబోతే పైవాడి దగ్గర అంటే అసలు మళ్ళీ అదే క్వశ్చన్, మీరెవరు, మీరు ఎందుకు చట్టం చేతిలో తీసుకుంటున్నారు అది చెప్పండి నాకు అంట. చట్టాన్ని చేతిలోకి తీసుకోవటం లేదు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే 43 CRPC కోడ్ చేసేవాళ్ళం కాదండి. భగవద్గీత 18వ అధ్యాయంలో 17వ శ్లోకం కోడ్ చేసేటోళ్ళం. ఈ చట్టం మీద మీరు గౌరవం ఉంటే, ఒక జిల్లా కలెక్టర్గా మీకు, ఒక SHOగా మీకు గౌరవం ఉంటే ఇప్పుడు చట్టాన్ని గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మీదే. భీమవరం SHO గారు ఏం చెప్పాడు, ఇప్పుడు అసలు మేము ఏదన్నా ఒక పోలీసులు రానప్పుడు పబ్లిక్ అక్కడ ఉంటే వాళ్ళని పట్టుకొని మాకు అప్పచెప్పాలన్నాడు. అది ఆయనకి 43 CRPC తెలియకండి, చదవకండి. ఆయన చదివితే కాగ్నైజబుల్, నాన్ కాగ్నైజబుల్ రెండు రాసి ఉన్నాయి, చదువుకోమని చెప్పండి. ఇప్పుడు మీరు అక్కడ దాకా ఎందుకు, మీరు కోర్టు జడ్జిమెంట్ తీయండి, మీరు కోర్టు జడ్జిమెంట్లు తీసుకొచ్చారు. ఏమున్నాయి ఆ జడ్జిమెంట్లు, ఎవరు చెప్పండి ఒకసారి వివరంగా చెప్పండి మాకు. స్వామి, కాగ్నైజబుల్ అఫెన్స్ అంటే 154 CRPCలో కానీ, నాన్ కాగ్నైజబుల్ అంటే 155 CRPCలో కానీ పోలీసులు ఎలా వ్యవహరించాలో చెప్పేదే లలిత్ కుమారి వర్సెస్ యూపీ గవర్నమెంట్. ఏం చెప్పారండి దాంట్లో, 2 ముక్కలు చెప్పండి మాకు. ఏం లేదు మహాత్మా, విచారించదగిన నేరం, నేర తీవ్రత ఎక్కువ ఉంటే అయ్యా మీరు వెంటనే 154 ప్రకారంగా కేసు కట్టాల్సిందే. నేర తీవ్రత తక్కువ ఉంటే సెక్షన్స్ కూడా ఉన్నాయండి, ఈ సెక్షన్స్ నేర తీవ్రత ఎక్కువ ఉంది, ఇవి తక్కువ ఉందని. నేర తీవ్రత తక్కువ ఉంటే మీరు మ్యాజిస్ట్రేట్కి ఫార్వర్డ్ చేయండి దాన్ని. మీకు అర్థమైందండి? మీ దగ్గర పెట్టుకోవద్దు, తిరస్కరించే హక్కు లేదు మీకు అని లలిత్ కుమారి వర్సెస్ యూపీ గవర్నమెంట్ చెప్తుందండి. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ని ఈ CA, ఈ కలెక్టర్ పాటించాలా వద్దా చెప్పండి. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, మీరు మాకు కంప్లైంట్ ఇవ్వడానికి రైట్ లేదు, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మేము అక్కడ విచారించాము, వారు పంపించిన సబ్ ఇన్స్పెక్టర్ మేము కాపీ ఇచ్చాంగా. ఇచ్చారండి, అది మీ ఇన్ఫర్మేషన్ నాట్ కంప్లైంట్. అది దాంట్లో అదేంటి రిపోర్ట్ అని రాసి, సబ్జెక్ట్లో రిపోర్ట్ అని రాసి ఉందండి, దాంట్లో అది కంప్లైంట్ అని రాశారు. మరి ఆయన మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అది ఫోన్లో. ఓకే, ఇది మీరు ఇచ్చారా ఆయనకి? ఇది మీరు ఇచ్చారా? కలెక్టర్ గారికి ఇచ్చామండి, ఇద్దరికి ఇచ్చాము. ఇప్పుడు CA గారికి ఇచ్చిన దానికి ఆయన యాక్షన్ తీసుకోవడానికి ఉన్నాం. ఆయన వర్షన్ మేము ఆల్రెడీ ఎంక్వైరీ చేసామండి, వాళ్ళ పర్మిషన్స్ దీనికి ఉన్నాయి. సో మేము దీని మీద ఏం యాక్షన్ తీసుకెళ్ళాం, కలెక్టర్ గారి మీద ఈ ఇన్ఫర్మేషన్ తప్పు అని పెట్టేశాడు. మీరు అక్కడ పర్మిషన్స్ ఉన్నా కానీ మీరు వితౌట్ ఇన్ఫర్మేషన్తో సరైన అవగాహన లేకుండా వెళ్ళి కలెక్టర్ మీదకి వెళ్ళారంటుందండి, మీరేమంటారు చెప్పండి. పర్మిషన్స్ మీదే నిజమైతే ఏంటండి, ఆ CA గారును ఆ కలెక్టర్ గారును కొంచెం ఆ పర్మిషన్ చూపించమని చెప్పండి. ఆయన చెప్పడుగా, లేకుండా చెప్పడుగా. మరి అట్లా కాదండి, వాళ్ళ దగ్గర పర్మిషన్ లేవు అని మా అభియోగం కదా, పర్మిషన్ లేవు అభియోగం కదా, మరి చూపించే బాధ్యత వాళ్ళదే కదా. చూపిస్తే మీ తప్పేగా. ఏమండి, పర్మిషన్స్ ఉంటే మీ తప్ప కాదు. పర్మిషన్స్ ఉన్నాయి అనుకోండి, పోనీ మా పక్కన తప్పని ఒప్పేసుకుని చక్కగా క్షమాపణ చెప్పి వచ్చేద్దాం. మరి ఆ తర్వాత ఈ పర్మిషన్ ఇచ్చిన వాడి మీద పని మొదలు పెడతాం. మళ్ళీ మీకు అర్థమైందా? అది మొదలు పెడతాం. ఆ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు కలెక్టర్ ఉంటే కూడా, వినండి స్వామి, పర్మిషన్ ఇచ్చిన వాడిలో కూడా అసలు ఎంత విస్తీర్ణం మినిమం ల్యాండ్ కావాలి, వాళ్ళకి ఆ ల్యాండ్ ఉందా, అక్కడ ఇళ్ల మధ్యలో పెట్టడం కోసం ఈ పొల్యూషన్ కంట్రోల్ కూడా అధికారం ఉందా, గ్రామ పంచాయతీ ఎవరైతే సెక్రటరీ వాడు అనుమతి ఉందా, NOC ఉందా, మీకు అర్థమైందా స్వామి? ఇవన్నీ కూడా ఇస్తే ఏమిటండి, రూల్స్ ఉల్లంఘించి ఇచ్చారా పర్మిషను, ఉల్లంఘించకుండా ఇచ్చారా? అప్పుడు ఉల్లంఘించి ఇస్తే దాంట్లో కలెక్టర్ ఉంటే కలెక్టర్ కూడా మళ్ళీ ఈడ్చుకొస్తామండి మళ్ళీని. పబ్లిక్ సర్వెంట్స్. సరే, నేనే ఉన్నానండి, మీరు ఎప్పుడో జరిగే ఈ రోజు మీరు చేసిన తప్పు అవుద్ది కదా, వితౌట్ నాలెడ్జ్ సమాచారం లేదు. మా దగ్గర అన్ని సాక్ష్యాలు పెట్టుకుని ఉన్నాం స్వామి. అంటే లేదంటే పక్కా అన్ని సాక్ష్యాలు పెట్టుకుని ఉన్నాం. ఒకవేళ పర్మిషన్ లేకుండా ఉంటే ఇప్పుడు CA గారి మీద కూడా యాక్షన్ తీసుకుంటారు మీరు? CA ఏమిటండి, ప్రధానమంత్రి ఏమిటండి, ముఖ్యమంత్రి ఏమిటండి, మాకు ప్రాణాలు లెక్కలేదంటే అసలు మీకు ఇంకోటి తెలుసా అండి, మీరు చెప్తున్నారు వాళ్ళ సైన్యం పెద్దదని, మాకు సైన్యం ఉందండి అయ్యా. ఎంత ఉందండి మీ సైన్యం? మాగణితం మా సైన్యం అయ్యా. మీకు ఇప్పుడన్నా విన్నారో వినలేదు? ఇప్పుడు వినండి స్వామి, కైండ్లీ అలా మీరు ఘోర, అఘోర, నాగసాధు పేర్లు విన్నారండి? అయితే వినండి స్వామి, వీళ్ళందరూ చక్కగా ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటారు, ధర్మస్థాపనకు రారానా అయ్యా. వాళ్ళ పని ఏమిటండి, శివోహం, నేనే శివుణ్ణి, అహం బ్రహ్మస్మి, అహం విష్ణు. వాళ్ళ పని ఏమిటండి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మా పని అని తెలుసుకుని అయ్యా ఈ అఘోరాలు నాగసాధువులతో పాటు ఇంకా ఘోరాలు ఉన్నారు. ఇప్పుడు దాకా ఘోరాలను ఎవరు చూడలేదు ఏంటండి? మీరు చూసారా ఘోరాలని? మీరు చూస్తారండి అయ్యా.
అఘోరాలని నాగసాధువులను మాత్రమే చూశారండి, ఇంకా ఘోరాలను చూడలేదు కదా. ఆ ఘోరాలు కూడా సిద్ధంగా ఉన్నారండి. అయ్యా ఎక్కడ ఉంటారండి ఘోరాలు? ఎక్కడ ఉంటారు? మీ పక్కన మీకు దగ్గరలోనే ఉంటారండి. మామూలుగా ఇలా బట్టలు వేసి తిరుగుతారండి. అయ్యా ఇలా బట్టలు వేసుకుని తిరుగుతుంటారండి. అంటే ఏదైనా అంటే వీరరాఘవరెడ్డి గారు ఈరోజు నాకు అర్థమైంది ఏంటంటే మీరు ధర్మ సంస్థాపన కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంతే మహాత్మ. మీరు చాలా డేంజరస్ మనుషులను కూడా అనుకుంటున్నాం మేము. అనుకోండి స్వామి, అంతే కదా. భావం తద్భవతి. అది కదండి, ఒక కలెక్టర్ మీదకి వెళ్తున్నారు, ఇన్స్పెక్టర్ మీదకి వెళ్తున్నారు, మినిస్టర్ల మీదకి వెళ్తున్నారు, జడ్జిల మీదకి వెళ్తున్నారు. అసలు ఏంటి అది ఇంతకీ నాకు అందుపట్టట్లేదు. ఏంటి పోనీ మీ వెనక నిజం చెప్పండి. మీ వెనక ఏదో ఒక సంస్థ ఉంది, RSS లాంటిదా? లేదు మీరంటే అఘోరా సంస్థలా? ఏమన్నాయి చెప్పండి, మనకు తెలుసు. మా వెనక మీరే ఉన్నారు అనుకుంటున్నాం మేము. మేము ఎట్లా ఉంటామండి? ఈరోజు అభిమానంతో మమ్మల్ని పిలిచి కూర్చోబెట్టారు. అది కాదు కదా, ఇప్పుడు మీరు తెలుసుకోవాలి. ఏంటి మీ చూసే కదా, మీరు ఎవరో నాకు పరిచయం లేదు, నన్ను సోషల్ మీడియా చూసి మీ నంబర్ సంపాదించి పిలిచాము. ధర్మస్థాపన కావాలని కోరుకునేవారు ప్రతి వారు మా మనుషులేనండి అయ్యా. ఏమండి, వారు ఏ సంస్థలో ఉన్నా, ఏ వ్యవస్థలో ఉన్నా, ఏమండి పోలీసు వ్యవస్థలో కూడా మా వాళ్ళు ఉన్నారండి. ఏమిటండి, పోలీసు వ్యవస్థలో కూడా ధర్మస్థాపన కోరుకునే IPS IAS ఆఫీసర్లు కూడా మా వాళ్ళు ఉన్నారండి. మీరు సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ కాదు స్వామి, ధర్మస్థాపన అవసరం అని కోరుకునే వాళ్ళందరూ రామరాజ్య స్థాపనలో కీలకంగా పాత్ర పోషిస్తున్నారు. అసలు మీ సంస్థలో ఎన్ని వేల మంది జనాభా ఉన్నారు? మీ ఆర్గనైజేషన్ మెంబర్స్ చెప్పండి. స్వామి, ప్రతి జిల్లాకి ఓ పాలకులు ఉన్నారు. మొదటి దశ. రెండవ దశ నియోజకవర్గ పాలకులను ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి నియోజకవర్గానికి ప్రమాణ స్వీకారాలు సుమారు 70% పూర్తి, మీకు ప్రమాణ స్వీకారాలు పూర్తి అవ్వలేదు. www.ramarajyam.net వారి పేర్లు గోత్రాలతో సహా ఉన్నాయండి. ఎంతమంది నేను చెప్తున్నాను కదా, ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి 2 రాష్ట్రాల్లో? 294. నెక్స్ట్ ప్రతి మండలానికి కూడా పాలకులను వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ దశ కూడా ఇప్పుడు పూర్తిగా వస్తుందండి. మీరు టాప్ టు బాటం వ్యవస్థ ఏర్పాటు తర్వాత వారు ఏం చేస్తున్నారు, గ్రామ స్థాయికి వారు ఏర్పాటు చేసుకుంటున్నారండి. ప్రతి ఊర్లో అర్చక పురోహితులు ఉన్నారండి. ఎవరండి? ప్రతి ఊర్లో శివాది సన్మతంలో అర్చక పురోహితులు ఉన్నారు. వారికి కూడా పనిని కేటాయించాం. క్షాత్రం కలిగిన వారిని అందరినీ రామరాజ్యానికి అనుసంధానించే బాధ్యత వారు తీసుకుంటూ ఆ పని మొదలు పెట్టారండి. గ్రామ స్థాయి దాకా వెళ్తున్నామండి. పర్సంటేజ్ తేడా అంతే, ఒక జిల్లాలో ఎక్కువ, ఒక జిల్లాలో తక్కువ. అయ్యా ఈ దశ గ్రామస్థాయి అయిపోయిన తర్వాత పౌరసత్వం ఇది అవసరం అని భావించే వారందరూ రామరాజ్యంలో పౌరసత్వం సిటిజన్షిప్ తీసుకోవచ్చండి. వారికి అదే వెబ్సైట్లో ఆటోమేటిక్గా ID కార్డు వెళ్ళిపోతుందండి. నెక్స్ట్ సైన్యం అండి. ఈ సైన్యం ఏర్పాటు కూడా నోటిఫికేషన్ ఇచ్చామండి. ఎవరికి? అయ్యా స్వామి వివేకానంద 100 మంది యోధులు ఉంటే దేశాన్ని మార్చేస్తానడట. ఏంటి మనలో 100 మంది యోధులు లేరా? ఆ యోధులకు ఉండాల్సిన లక్షణాలు మీకున్నాయని మీకు అనిపిస్తే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం రండి కలిసి పని చేద్దాం. ఒక 5,000 మంది సైన్యం కావాలి నోటిఫికేషన్ ఇచ్చి కింద ముఖ్య గమనిక ఎవరికి? స్టేట్ అండ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ వారికి ముఖ్య గమనిక ఏమనగా, కేంద్ర రాష్ట్ర నిఘా వర్గాల వారికి ముఖ్య గమనిక ఏమనగా, కోర్టులలో న్యాయమూర్తులు 340 CRPC రీడ్ విత్ 195 1B ప్రయోగించి నేరస్తుల మీద, కోర్టు నేరస్తుల మీద చర్య తీసుకోకపోయినా వారి మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 197 CRPC అంటే కొత్త చట్టం 218 BNSSలను ప్రయోగించి ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4ను ప్రయోగించి తొలగించని కారణంగా ధర్మస్థాపన కోసం రామరాజ్యాన్ని ఏర్పాటు చేసేమన్న విషయాన్ని సారాంశంగా గ్రహించగోరి మనవి. ఇట్లు శమన వైరి బంటు. ఎవరండి? ధ్వజం గరుడ, శంఖం పాంచజన్య. అంటే గరుడ ధ్వజం అంటే గుడ్డముక్క కాదండి, ఇలా చింపేస్తే చిరిగిపోవడానికి. వివాద వికృత గాంధారమే గరుడ ధ్వజం. శంఖం పాంచజన్యం అంటే నత్తకులు కాదండి, తొక్కేస్తే నలిగిపోవడానికి. పంచమ ప్రకృతి స్వరమే పాంచజన్యం. సరిరిగ గమమపాయను పంచమ స్వరం ఆయుధాలతో రామరాజ్యాన్ని ఏర్పాటు చేశాం అన్న విషయాన్ని సారాంశంగా గ్రహించండి అని ఇంటెలిజెన్స్ వారు కూడా పంపించి పని మొదలు పెట్టాం స్వామి. మరి ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీకు ఇంతవరకు ఏమి, ఎందుకు ఇట్లా చేస్తున్నారని కానీ మీకు నోటీస్ ఇవ్వడం కానీ జరిగిందా? సెంట్రల్ ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి వీర రాఘవరెడ్డి ఎంత కిరాతకుడు అయ్యా, సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులకే సోకాశ నోటీస్ ఇచ్చాడు వీడు, ఇది దుర్మార్గుడు అని వాళ్ళు ఆల్రెడీ రికార్డు పెట్టుకుంటారండి. ఇబ్బంది ఏం లేదు వాళ్ళకి, నా గురించి తెలుసండి వాళ్ళకి. ఒక హైకోర్టులో ఎవరండి జడ్జి గారు, సంజయ్ కుమార్ రెడ్డి గారు, మిస్టర్ వీర రాఘవరెడ్డి, ఐ నో యూ ఫైల్డ్ సో మెనీ కేసెస్ అగైన్స్ట్ గవర్నర్ అండ్ హిస్ అడ్వైజర్స్ అన్నాడండి ఆయన. అంతమంది అడ్వకేట్లు నా పేరు గుర్తుపెట్టినారంటే ఆ క్లారిటీ వాళ్ళకు ఉందిలేండి, పర్వాలేదు. నేను మంచివాడిని కాదు, ఘోరా అనే క్లారిటీ వారికి ఉందండి. సరే, ఏదేమైనా చివరిగా అసలు మీరు మీ ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు? ఏం లేదు స్వామి,
తప్పు చేసిన వాడు శిక్షించబడాలి, ఉమ్, ఒప్పు చేసిన వాడు రక్షించబడాలి, పెద్దవాడైనా చిన్నవాడైనా. ఉమ్, అది ఇప్పుడు జరగట్లేదు. ఉమ్, అది స్థాపించి అంటే ధర్మస్థాపన చేస్తే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరుగుద్దని ఉమ్, శమనవైరి సన్నుతుడు ధనంజయ గోత్ర క్షత్రియులకు ఇచ్చిన మాట యదా యదాహి ధర్మశ గ్లానిర్భవతి భారతాన్ని నిలబడద్దని ఉమ్. ఆ కోరికతో ఈ పని మొదలు పెట్టాను స్వామి, అంతే. ఓకే, మంచి థ్యాంక్ యూ అండి. ఇది ఈరోజు హాట్ సీట్ కార్యక్రమం.